హాయ్ బ్యూటిఫుల్స్, నేను మీ కోమలి. పరోటా విత్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం. నా కొడుకైతే ఒక చెఫ్ అండి. వాడు అలా కూరకి కావాల్సినవన్నీ రెడీ చేస్తుంటే తెలియకుండా వీడియో తీస్తున్నాం చూసాడండి. చూసేసి ఏం చేస్తున్నారు, వద్దు ఆపండి ఆపండి అని చెప్పేసి అన్నాడనమాట. మేమైతే మా పాపను పిలిచి తీయమని చెప్తున్నాను వీడియో. నేనైతే దగ్గరికి వెళ్తున్నాను, వాడికైతే తెలీదు. ఇంకా అవ్వలేదా కర్రీ? ఎప్పుడు కోస్తావా? మరి ఫాస్ట్ చేయి. మా ఫ్రెండ్ వస్తే మాట్లాడుకోవచ్చు. తినేలే, ఏమైపోదు. ఉన్నాయి వెరైటీ కర్రీ కదా, ఉన్ని పర్లేదు, మంచి అనలే కదా. ఇంక మేమైతే నెమ్మదిగా ఒప్పించామండి. చివరికి ఎలాగో ఒప్పుకున్నాడు. ఇక మీదట వాడి వీడియోస్ కూడా వస్తూ ఉంటే చూసేయండి. వెరైటీస్ అన్నీ చేస్తూ ఉంటాడు. అన్నీ చేసి చక్కగా మనకు అందిస్తాడు, కానీ మనం మాత్రం పక్క నుండి అన్నీ అందిస్తూ ఉండాలండి. అలా పిలుస్తూనే ఉంటాడు, అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని. ఆయిల్ కొంచెం వేసినట్టుంది నాన్న. ఆయిల్ మరిగాక జీలకర్ర వేస్తావు. ఓకే, నెక్స్ట్ మిర్చి, ఆనియన్. అవన్నీ అంత పెద్దగా కోసమమ్మా? అయితే మేము అలా చూడటమేనా? ఓకే, చక్కగా వండి పెడతానంటే తినడానికేమి. ఆనియన్ తర్వాత టమాటా. కొంచెం వాటర్. మిక్సింగ్ ఎందుకు ఉన్నది? నేనేదో చూడడానికి వస్తాను, నన్ను అడుగుతావు ఏంట్రా? నేను ఇదిగో వీడు చేయడం కాదు కానీ మాకు పని చెప్తాడు. అదిగోండి టమాటా, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, మిర్చి అన్నీ హాఫ్ బాయిల్లో చేశాడనమాట. కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి చల్లారిన తర్వాత నన్ను అది పేస్ట్ చేసి ఇమ్మన్నాడనమాట. ఇంకా అలా నాకు చెప్తూనే ఉంటాడండి. ఎప్పుడు కూడా మా అమ్మాయి బలైపోతూ ఉంటుంది అన్నమాట, పక్క నుండి అన్నీ అందించడం. ఈసారి అయితే వీడియో తీసింది కాబట్టి నేను బలైపోయానని చెప్పొచ్చు. ఇంకా మసాలా దినుసులు కూడా వేసాడండి. దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి ఏంటేంటో అన్నీ వేసాడనమాట. సాల్ట్ వేసాడు, కొంచెం కారం వేసాడు. వాడు కానీ ఏమైనా వండాడంటే ఒక చిన్న సైజు కిరాణా కొట్టు మనం పెట్టుకొని ఉంచుకోవాలండి. ప్రతిదీ అడుగుతాడు, అది లేదా ఇది లేదా అని. సాల్ట్, కారం, పసుపు, గరం మసాలా పొడి ఏంటంటో మొత్తం అన్నీ వేసాడు. ఏం చేస్తున్నావురా? నేను చూడొద్దా? చూసి నేర్చుకోవాలి కదా మేము కూడా. ఇదిగో నేనైతే పేస్ట్ చేసి వచ్చేసరికి పన్నీర్ ముక్కలన్నీ ఫ్రై చేసి తీసాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకో పాన్ పెట్టాడు, అందులో బటర్ వేస్తున్నాడు. ఇప్పటికైతే 3వ కళాయి అండి ఇది. 4 గరిటెలు, 3 స్పూన్లు. ఇంకా అవన్నీ మేము తోముకుంటే సరే సరిపోద్దన్నమాట. ఆ బటర్లో ఆ పేస్ట్ అంతా ఫ్రై చేస్తున్నాడు. కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేశాడు, సిమ్లో పెట్టాడనమాట. మేము నేర్చుకుంటాం చెప్పరా అంటే చెప్పడు, చూడండి ఇలాగ అంటాడనమాట. మళ్ళీ మసాలాలో కొంచెం కారం, కొంచెం సాల్ట్ అనేది వేసాడు. అందులో ఈ పన్నీర్ ముక్కలు వేస్తున్నాడు. ఇంకా నాన్న దగ్గరికి అయిన తర్వాత ముక్కలు వేయాలా? పన్నీర్ ముక్కలు. ఇదేం లేదు అసలు. అని కూడా వేస్తారా?
సరిపోతుంది అది. నెక్స్ట్ కస్తూరి మెంతి. అమ్మయ్య కర్రీ అయిపోయిందని వెళ్ళిపోతున్నాడండి. మనం ఊరుకుంటామా? నేనేం చేశానో చూడండి. అయిపోయిందా? సరే ఇదిగో పనిలో పని పరోటా కూడా కాల్చి నీ చేతితోటే చేసాము, అయిపోద్దాం సేపు. ఇదిగోండి ఇన్స్టెంట్ పరోటా రెడీ. ఇదిగోండి చేసి అయితే ఇచ్చాడు. మేమైతే వేడివేడిగా తిన్నాం మా పాప నేను. ఆ టేస్ట్ చేసిన తర్వాత మేము పడ్డ కష్టమంతా మర్చిపోయామండి. మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.